అసలు ఎందుకు 7 లక్షల తాబేళ్లు ఒకేసారి బయటికి వచ్చాయి? నది ముఖద్వారం వద్ద 7 లక్షల తాబేళ్లు కాదు, ఏకంగా 7 లక్షల తాబేళ్లు. డూమ్స్డే ఫిష్ అని పిలువబడే ఈ ఓర్ ఫిష్ వస్తే ప్రళయాలు ముంచుకొస్తాయా? పసిఫిక్ తీరంలో డూమ్స్డే ఫిష్ అనే చేప కనిపిస్తే అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. Recent sightings of a rare oarfish off Mexico shared on social media has thrown up speculation of a lurking big natural disaster. చాలా సముద్రం లోపల ఉండే యాంగ్లర్ ఫిష్ ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చింది? You must have seen the videos of the deep sea angler fish going around on social media that you see right behind. ఇవన్నీ రావడానికి కారణం లివియాతానేనా? సుమారు 400 కిలోమీటర్లు పొడవు ఉండే ఈ లివియాతాన్ బయటికి రావడం వల్ల ఇది జరిగిందా? ఇంట్రెస్టింగ్ గా ఉంటే 2 లివియాతాన్ స్టోరీస్ చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కొంత టైం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీరు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేసుకుంటారు. తాబేళ్లు. ఒడిషా బీచ్లో ఒకేసారి 7 లక్షల తాబేళ్లు కనిపించాయంట. కొంతమంది అయితే లివియాతాన్ లెగవడం వల్లనే ఈ బయటికి వచ్చాయంటున్నారు. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అది ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒడిశా పీపుల్స్ ఏం చెప్తున్నారంటే సంవత్సరానికి ఒకసారి తాబేళ్లు వచ్చి గుడ్లు పెడతాయంట. అందులో మోస్ట్ ఆఫ్ ది తాబేళ్లు ఫీమేల్గానే ఉంటాయి. ఇందులో ఫ్యాక్ట్ ఏంటంటే తాబేళ్లు ఎక్కడైతే పుడతాయో అక్కడికి వచ్చి మాత్రమే గుడ్లు పెడతాయి. ఎప్పుడు 100-200 తాబేళ్లు మాత్రమే వస్తాయి. ఫస్ట్ టైం ఇన్ని తాబేళ్లను మేము చూస్తున్నాము అని ఒడిశా పీపుల్స్ చెప్పారు. లివియాతాన్, దాని కళ్ళు రాక్షసుల్లాగా భయంకరంగా ఉంటాయి. దాని తోకని ఆడిస్తే ఈ లోకాల్లో ప్రళయాలు వస్తాయి. సుమారు చూడడానికి 400 కిలోమీటర్లు పొడవుగా ఉంటుంది. కానీ కొంతమంది ఇండియా, ఆస్ట్రేలియా కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో అంత ఉండొచ్చు అంటున్నారు. తన నోటి నుండి నిప్పుని కక్కుతుంది డ్రాగన్ మాదిరిగా. ఈ ఒక్క లివియాతాన్ వల్ల ఈ లోకాన్ని అంతం చేసే శక్తిని ఉన్నది. లివియాతాన్ అంటే చెడుకి రూపం అని అర్థం. దీన్ని బైబిల్లో సైతాన్ అని కూడా పిలుస్తారు. దీనిపైన ఒక స్టోరీ కూడా ఉంది. ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ లోకాన్ని సృష్టించిన 3 రోజుల తర్వాత దేవుడు ఒక 2 మాన్స్టర్స్ ని క్రియేట్ చేశారు. అదే లివియాథాన్స్. అందులో ఒక మాన్స్టర్ ఈ వరల్డ్ ని అంతం చేసే శక్తిని పొందినది. అందుకే 2 మాన్స్టర్లో ఒక మాన్స్టర్ ని దేవుడు అంతం చేసి ఇంకో మాన్స్టర్ ని సముద్రం అడుగున ఉంచాడు. ఈ లివియాథాన్ ఎప్పుడైతే లెగుస్తుందో ఈ లోకం అంతమయ్యే రోజు త్వరలో రాబోతుంది అని అర్థం. ఈ లివియాథాన్ లెగిసినప్పుడే దేవుడు పుట్టుక కూడా స్టార్ట్ అవుతుంది. దేవుడు ఈ ఇంకో లివియాథాన్ని కూడా అంతం చేసేసి ఈ లోకంలో చెడు అనేది లేకుండా చేస్తాడు. మంచి వాళ్ళు మాత్రమే ఉంటారు, చెడు మనుషులు ఉండరు. కేవలం లోకం న్యాయ ధర్మాలతో నిండి ఉంటుంది అని చెప్పాడు. మరియు ఆఖరిగా దేవుడు మంచి వాళ్ళతో ఒక భోజనం చేసి కలియుగాన్ని ముగిస్తాడు అని చెప్పారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వరల్డ్ లో ఉన్న అందరు మనుషులు ఒకేసారి లివియాతాన్ని అంతం చేయాలనుకున్నా అది కుదరని పని. ఎందుకంటే లివియాతాన్ని 2గా చీల్చినా కూడా అది తిరిగి దాని ఒరిజినల్ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టోరీ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఏం రాస్తుందంటే ఈ లివియాతాన్ని క్రియేట్ చేసింది దేవుడే. సముద్రంలో మనుషులు ఏదైనా చెడ్డ పని చేస్తున్నట్లయితే దాన్ని అరికట్టడానికి ఈ మాన్స్టర్ ని క్రియేట్ చేశాడు. దేవుళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ లివియాథాన్ వాళ్ళ కంట్రోల్లో లేదు. ఆ లివియాథాన్ని ఎలాగైనా అరికట్టి దాన్ని బంధించాలి అని చెప్పి దేవుళ్ళందరూ కలిసి ఒక షిప్ ని రెడీ చేసి సముద్రంలో వదిలారు. లివియాథాన్ ఆ షిప్ ని పట్టుకోవాలని వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న పవర్స్ దానిపైన తగిలి సృగ తప్పిపోయి పడిపోయింది. అప్పుడే దేవుళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న చైన్ని దానిపైన వేసి దాన్ని సముద్రం లోపల కట్టి పెట్టారు. ఎప్పుడైతే ఆ చైన్ ఊడిపోయి వస్తుందో అప్పుడు ఈ వరల్డ్ అంతమైపోతుంది అని చెప్పారు దేవుడు. ఇప్పుడు నేను చెప్పిన 2 స్టోరీస్ కూడా నిజంగా ఉన్నాయి అని చెప్పను, నిజంగా లేవు అని కూడా చెప్పను. ఎందుకంటే మనం సముద్రంలో కేవలం 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం. మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకా 95% మిగిలే ఉంది. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరియు ఇది లివియాథాన్ అని అంతే కాదు, ఇది స్కాటియా ప్లేట్ అంటారు ఈ ప్లేస్ ని. వాటర్ లో మనం 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డూమ్స్డే ఫిష్. డూమ్స్డే ఫిష్ అని పిలువబడే ఈ ఓర్ ఫిష్ వస్తే నిజంగానే ప్రళయాలు వస్తాయా? దాదాపు సముద్రంలో 3000 అడుగుల కిందన ఉండే ఈ చేప 100 సంవత్సరాలకి 3 సార్లు మాత్రమే చూడడం కుదురుతుంది. అంత రేర్. పాస్ట్లో ఈ చేప కనిపించిన ప్రతిసారి ఏదో ఒక ప్రళయం వస్తుంది.
మనకి దొరికిన అతి పెద్ద ఓర్ ఫిష్ ఇప్పుడు మీరు చూస్తున్నదే. దాదాపు 20 బాడీ బిల్డర్స్ దీన్ని మోసారు. 36 ఫీట్ల పెద్దగా ఉంటుంది. మరి జపాన్ కి దీనికి బాగా సింక్ అవుతుంది. ఎందుకంటే జపాన్ లో సునామీ వచ్చిన ముందు 20 ఓర్ ఫిషెస్ వాళ్ళ ఒడ్డుకి కొట్టుకొచ్చాయి. కొంతమంది అంతగా ఇగ్నోర్ చేయలేదు. కానీ కొంతమంది అక్కడ ఏమని నమ్ముతారంటే అక్కడ సముద్రం అడుగున వాళ్ళ రాజు నివసిస్తున్నారు. ఎప్పుడైతే ప్రళయాలు వస్తాయో ఈ ఓర్ ఫిష్ ని హెచ్చరించడానికి పంపిస్తారు అని నమ్మేవాళ్ళు. అందుకే కొంతమంది భయపడి ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది చేపలు వస్తే కూరండకుండా తినకుండా ఎందుకు ఇలా పరిగెత్తున్నారు అని అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత పెద్ద సునామీ వచ్చి 18,000 పీపుల్స్ చనిపోయారు. 123,000 ఇళ్ళు నాశనం అయిపోయాయి. $2 బిలియన్ల నష్టం వచ్చింది జపాన్కి. అందుకే మెక్సికోలో ఉన్న పీపుల్స్ ఇప్పటికీ భయపడుతున్నారు. అది February 5, 2025 మెక్సికోలో ఉన్న ఒక బీచ్లో ఈ ఓర్ ఫిష్ కనిపించింది. దీన్ని చూసిన వెంటనే అందరూ భయాందోళనకి గురయ్యాడు. ఎందుకంటే ఇది కనిపించినప్పుడల్లా ఏదో ఒక ప్రళయం వస్తుంది కాబట్టి. దీన్ని డూమ్స్డే ఫిష్ అని ఎందుకు పిలుస్తారంటే డూమ్స్డే అంటే ప్రళయకాలపు రాజు అని అర్థం. ఇప్పటి వరకు మనం డెవోషనల్ వేలో చూసుండొచ్చు. కానీ ఇప్పుడు సైంటిఫిక్ వేలో చూద్దాం. మొదటిగా చెప్పినట్టే టార్టాయిస్ వాళ్ళ గుడ్డు పెట్టడానికి బయటికి వచ్చినవే. అప్పుడు డూమ్స్డే ఫిష్ మరియు యాంగ్లర్ ఫిష్ అప్పుడు ఎందుకు బయటికి వచ్చాయి అని అడిగితే డూమ్స్డే ఫిష్కి 2 కారణాలు ఉన్నాయి. డూమ్స్డే ఫిష్కి ఎప్పుడైతే వయసు అయిపోతుందో అవి చనిపోతాయి అని తెలిసిన వెంటనే బయటికి వచ్చేస్తాయి. మరి యాంగ్లర్ ఫిష్ అలా కాదు. మరి యాంగ్లర్ ఫిష్ అసలు ఎందుకు బయటికి వచ్చిందంటే గ్లోబల్ వార్మింగ్ చేయడం వల్ల డీప్ సీలో చాలా టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది. ఆ టెంపరేచర్ తట్టుకోలేక వాటిని అవి సర్వైవ్ చేసుకోవాలని పైకి వస్తున్నాయి. కానీ మన మనుషులు ఏం చేస్తున్నారంటే అవి రావడం వల్లే మనకి ప్రళయాలు వస్తున్నాయని దానిపైన నెట్టేస్తున్నారు. ఇలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఏ జీవి అయినా దాన్ని కాపాడుకోవాలనే ట్రై చేస్తాయి. ఇంకో జీవిని మొత్తంగా అంతం చేయాలని ట్రై చెయ్యవు. అవి కూడా పాపమే. ఎందుకంటే కింద ఉండినా చనిపోతాయి, పైకి వచ్చినా చనిపోతాయి కాబట్టి. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి